జై భవాని బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ప్రజెంట్ మీకు చూపిస్తున్నటువంటి వీడియోస్ లాస్ట్ వరకు చూడండి. మన ఇచ్చాపురం చుట్టుపక్కల ప్రాంతంలో ఈ 90 డిగ్రీస్ అన్ని వైపులు కూడా మనకు అన్ని రకాలు ఎన్ని మనకు అందుబాటులో ఉన్నాయి అన్ని సైట్లు కూడా మీకు పెట్టడం జరిగింది. సో మీకు ఎక్కడైనా సరే ఒక ఇల్లు స్థలం కానీ ఇల్లు కానీ ఒక మంచి ల్యాండ్ కావాలనుకుంటే దయచేసి నన్ను సంప్రదించగలని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మీకు నచ్చితే షేర్ చేయండి. అలాగే మీకు ఏమేమి తెలియజేయాలనుకున్నాను కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. జై భవాని అండి. మనకి ఇచ్చాపురం రత్తకన్నికి వెళ్ళే దారిలోన మెయిన్ రోడ్లోన ఇది సాయి సంపత్ అనుకుండా గోదావరి టౌన్షిప్ అంటారండి. ఇక్కడ లేఅవుట్ ఇది వచ్చి మనకు గోదావరి టౌన్షిప్లో ఉండేటువంటి అందుబాటులో కూడా ఉన్నాయి మనకి చాలా. ఇదంతా కూడా గోదావరి టౌన్షిప్ అండర్లోనే వస్తుంది. ఇవన్నీ రోడ్ పాయింట్కి ఆనుకొని ఇక్కడ కూడా మనకి బిట్లు ఉన్నాయి, కావాలంటే మనం చూడొచ్చు. ఇక్కడ కూడా మనకి చాలా వరకు బిట్లు ఉన్నాయి. మూర 40,000, 50,000, అలాగే 60,000, 70,000, 1,50,000, 2 లక్షల వరకు ఉన్నాయి ఎంట్రన్స్. అలాగే దిగుతులకి వెళ్తే రేట్లు తగ్గుతున్నాయి. ఇక్కడ కూడా మనకు కావాలనుకుంటే ఓపెన్ ప్లాట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. మనకి ఇది రత్తకన్ నుంచి ఇచ్చాపురంకి వెళ్ళే దారిలోన కమర్షియల్. ఇక్కడ మనకి రోడ్ పాయింట్లు కూడా ఇక్కడ మనకి చాలా వరకు కూడా బిట్లు ఉన్నాయి. ఓకేనా అండి? మనకి ఇది ఇచ్చాపురంకి వెళ్ళే దారిలోనే సాయి సంపత్ టౌన్షిప్ అంటాం. సో సాయి సంపత్కి వెళ్ళే దారి. సో దీంట్లో కూడా మనకు కావాలంటే బిట్లు అవైలబుల్గా ఉన్నాయి. ఇది మనకి సాయి సంపత్కి వెళ్ళే దారి. ఇదంతా కూడా మనకి సాయి సంపత్లోనే ఈ లేఅవుట్ అంతా వస్తుంది. ఓకేనా? అలా అండి. ఇది మనం డిగ్రీ కాలేజ్కి వెళ్ళే దారి. సో డిగ్రీ కాలేజ్కి వెళ్ళే దారిలో కూడా మనకు ఇదంతా కూడా మనకి డిగ్రీ కాలేజ్ ఏరియా అనమాట. ఇక్కడ కూడా మనకి బిట్లు కావాలనుకుంటే అవైలబుల్గా ఉన్నాయి. ఎక్కడ కావాలంటే చూడొచ్చు. చూస్తున్నారు కదా, ఇతను డిగ్రీ కాలేజ్. సో ఇక్కడ మనకి హౌసెస్ కూడా ఉన్నాయి, అలాగే మనకి స్థలాలు కావాలన్నా కూడా అందుబాటులో ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనకి గుర్రాల సాల అంటారు. సో డిగ్రీ కాలేజ్కి ఆపోజిట్. సో ఈ గుర్రాల సాలలో కావాలన్నా కూడా మనకి బిట్లు కానీ ఇల్లు కానీ మనకి అందుబాటులో ఉన్నాయి. ఇదంతా కూడా గుర్రాల సాలకి వెళ్ళే దారిలో కొద్దిగా పంచాయతీ మొత్తం అంతా కూడా మొత్తం హౌసెస్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉండే ఏరియా అనమాట ఇదంతా. సో ఇక్కడ కూడా మనకి ఇల్లు స్థలాలు కానీ అందుబాటులో ఉన్నాయి. చూసారు కదా, ఇదంతా కూడా గుర్రాల సాల. ఇక్కడ కూడా మనకి బిట్లు ఇల్లు అందుబాటులో ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? హలో ఫ్రెండ్స్, ఈ గ్రౌండ్ ఐడియా ఉంది కదా, మనకి ఇచ్చాపురం పూర్ణ థియేటర్ బ్యాక్ సైడ్ మనకి ఇటు మండపల్లి అలాగే రత్తకనికి వెళ్ళే దారిలోన క్రికెట్ గ్రౌండ్ ఉంది కదా. సో ఇక్కడ కూడా మనకి అందుబాటులోన ఇల్లు స్థలాలు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఇది మనకి ఇచ్చాపురంలో పూర్ణ థియేటర్ బ్యాక్ సైడ్. సో పానిగృహ లేఅవుట్ అనుకుని అంటారు. సో ఇక్కడ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, మనకి పూర్ణ థియేటర్ బ్యాక్ సైడ్ ఇదంతా. సో ఇక్కడ హౌసెస్ కూడా ఉన్నాయి, అలాగే మనకి ఇల్లు స్థలాలు కూడా ఉన్నాయి. అది చూస్తున్నారు, కనిపిస్తుంది కదా, అది మనకి పూర్ణ థియేటర్. సో ఇక్కడ మనకు కావాలన్నా కూడా అందుబాటులో ఉన్నాయి. హలో అండి, ఇది మనకి పూర్ణ థియేటర్ ఫ్రంట్ సైడ్ అనమాట. సో ఇక్కడ కూడా మనకి హౌసెస్ ఇల్లు స్థలాలు కూడా చాలా వరకు ఉన్నాయి. ఇక్కడ మనకు కావాలన్నా కూడా దొరుకుతుంది. ఇది మనకి మండపల్లి ముల్పదరికి వెళ్ళే దారి. ఓకేనా ఫ్రెండ్స్? హలో అండి, మనకి ఇచ్చాపురం రామ్రెడ్ పెట్రోల్ పంప్ అంటాను. రామ్రెడ్ పెట్రోల్ పంప్ ఇటువైపు కూడా మనకి చాలా వరకు కూడా బిట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. ఏరియాకి పెట్టి రేట్లు ఉంటాయి. ఎంట్రన్స్లో ఒక రేటు, బ్యాక్ సైడ్లో అలాగే ఒక రేట్ అనమాట. 40,000, 50,000, 60,000 అలాగనమాట. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి రెండు వైపులు కూడా బిట్లు అందుబాటులో ఉన్నాయి. ఇదంతా కూడా ఇచ్చాపురం మనకి మున్సిపాలిటీ ఉన్నాయి, పంచాయతీ కూడా ఉన్నాయి. లెఫ్ట్ రైట్ రెండు వైపులు కూడా. ఓకేనా ఫ్రెండ్స్? మనకి ఇచ్చాపురం నుంచి ఇటు బార్డర్ పురుషోత్తపురంకి వెళ్ళే దారిలో కూడా మనకి డిటీసీపీ లేఅవుట్ ఉంది. ఇదంతా కూడా డిటీసీపీ లేఅవుట్ అనమాట. సో మనకి ఎక్కడ కావాలన్నా కూడా అందుబాటులో ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? అది రోడ్ పాయింట్ ఇచ్చాపురం, అటు ఇటు పురుషోత్తపురం. ఓకేనా ఫ్రెండ్స్? ఎక్కడ కావాలన్నా కూడా మీకు అందుబాటులో ఉంది అండి. చూస్తున్నారా, మనకి ఇచ్చాపురం నుంచి పురుషోత్తపురంకి వెళ్ళే దారిలో ఏఎస్పేట అంటాం అనమాట. సో ఇక్కడ చర్చ్ కూడా ఉంది. సో ఈ చర్చ్ పక్క నుంచి కూడా మనకి ఒక డిటీసీపీ లేఅవుట్ ఉందన్నమాట. చూపిస్తాను మీకు. డిటీసీపీ లేఅవుట్ అనమాట మనకి. ఇక్కడ ఆల్రెడీ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోతున్నాయి. సో కిట్కో హౌసెస్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట మనకు అందుబాటులో. చూస్తున్నారు కదా, ఇదంతా డిటీసీపీ లేఅవుట్. ఇక్కడ మనకు ఆల్రెడీ హౌసెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనకు సైట్లు కావాలన్నా కూడా మనకు అందుబాటులో ఉన్నాయన్నమాట. కిందకి వెళ్ళిపోతే హైవే. సో అది కనిపిస్తుంది కదా, అది కిట్కో హౌసెస్. ఇది మనకి లేఅవుట్ తాలూకా హైలైట్స్ అనమాట. ఈ రూట్ కిందగా మనకి హైవేకి వెళ్ళిపోతుంది. అలాగే మనకి లేఅవుట్ పక్కన మనకి కిట్కో హౌసెస్ అనేది మనకు అందుబాటులో ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మనకు కావాలన్నా కూడా అందుబాటులో ఉన్నాయి డిటీసీపీ లేఅవుట్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఇచ్చాపురం నుంచి మనకి శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి గుడికి వెళ్ళే దారి అనమాట ఇది. సో ఇక్కడ కూడా మనకి రెండు వైపులు కూడా ఓపెన్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. హౌసెస్ కూడా ఇక్కడ చాలా వరకు సేల్స్ ఉన్నాయి. సో అవి కూడా మనకు ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి ఇది గుడి, ఇది వేసవి తల్లి అనమాట. సో మనకి ఇది రవీంద్ర భారతి స్కూలు.
చూసారు కదా, ఎక్కడ కూడా మనకి ఇలా కావాలనుకునంటే సో ఏరియాకి బట్టి రేట్ ఉంది. 1,50,000, 2 లక్షల వరకు అక్కడ మోర్ ఉందన్నమాట. సో ఈ రకంగా మనం ఇక్కడ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. మనకి శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి గుడికి ఆపోజిట్లో ఉన్నటువంటి టీటీసీపీ లేఅవుట్ అనమాట. ఇది మున్సిపాలిటీ అద్భుతమైన లేఅవుట్, అన్ని కూడా 40 అడుగుల రోడ్డు చూస్తున్నారు కదా. మనకి శ్రీ స్వేచ్ఛావతి ఇచ్చాపురం కల్లా మంచి ఫేమస్ గుడి. సో దీనికి ఆపోజిట్లో లేఅవుట్ ఉంది. ఇక్కడ కావాలన్నా కూడా మనకు అందుబాటులో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. హలో అండి, మనకి ఇచ్చాపురంలో ఉన్న శనివారం సంత, ఇది మనకి ఇచ్చాపురం మనకి విశాఖ డైరీ. సో శనివారం సంత లెఫ్ట్ సైడ్లో మనకి విలేకర్ కాలనీ అంటారు అన్నమాట. సో ఇక్కడ కూడా మనకి సో ఇది మనకి విలేకర్ కాలనీ అంటారు. సో ఇక్కడ కూడా మనకి అందుబాటులో ఉన్నాయన్నమాట. శనివారం సంత విలేకర్ కాలనీ అంటారు కదా. సో ఇక్కడ కూడా మనకి ఓపెన్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే హౌసెస్ కూడా సీలింగ్ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరికైనా కావాలని సంప్రదించండి. హలో అండి, మనకి ఇచ్చాపురం బెల్పడి నుంచి వచ్చేటప్పుడు ఈదిపురంకి వెళ్ళే దారిలో కూడా మనకి ఇట్లు అనేటివి అందుబాటులో ఉన్నాయి. ఈ అన్నీ కూడా ఓపెన్ ప్లాట్స్. ఇక్కడ కూడా చాలా మంచి ఫాస్ట్ గ్రోత్ అవుతుంది. ఇది మనకి ఇచ్చాపురంకి వెళ్ళే దారి. ఇది మనం అలాగెళ్తే ఈదిపురం హైవే అనమాట. అది హైవే పాయింట్. ఇది మనకి హైవే అనమాట. అలాగ వెళ్ళిపోతే మనకి ఇటు ఇచ్చాపురం లెఫ్ట్ సైడ్లో మనకి అందుబాటులో ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హలో అండి, మనకి ఇది ఈదిపురం నుంచి వచ్చే దారిలోన ఇచ్చాపురం అనమాట. ఈ ఏరియాలో కూడా మనకి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. ఇది మనకు వెళ్ళిపడ, అలాగే వెళ్ళిపోతే ముందుకు మనకి ఇచ్చాపురం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఎక్కడ కావాలన్నా మనకు అందుబాటులో ఉన్నాయి. జై భవాని. సో చూసారు కదా వీడియోస్ అన్ని. సో మీకు ఎక్కడ కావాలనుకుని అంటున్నారో దయచేసి నా నెంబర్ మీకు కింద ఇవ్వడం జరుగుతుంది. నా నెంబర్ని కాల్ చేయగలను. జై భవాని.